హాయ్ అండి. ఈరోజు గోధుమ పిండి బంగాళదుంప ఇవిటితోటి చపాతీ చేసుకుందాము. చపాతీ ఆలు కర్రీతో తినకుండా చపాతీలే ఈ ఆలు కర్రీ కలిపి చేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుంది, ఇష్టంగా తినచ్చు ఎవరైనా. ఇప్పుడు తయారు చేద్దాము. ఇవైతే ఫస్ట్ ఉడకబెట్టి పైన పొట్టు అయితే తీసిన మెత్తగానైతే ఉడకబెట్టుకోవాలి. ఇది మెత్తగా చేసుకోవాలి. ఇట్లా పిండి ఎంత అయితే ఇవి కూడా అంత తీసుకోవాలి. అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీ. ఇట్లా మెత్తగా చేసుకోవాలి. ఇట్లా మెత్తగా దీన్ని ఇట్లా చేసుకోవాలి. కొంచెం నూనె పోసుకొని సరిపోద్ది. కొన్ని ఆవాలు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇది కొంచెం వేగంగానే తాలింపు ఇది ఇందులో వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఫస్ట్ వేసేది ఉంది. కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి అంతా దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక ఇదంతా కూడా కలుపుకోవాలి. కొత్తిమీర కొంచెము వేగినాక కలుపుకోవాలి, అదే గోలినాక. మనము కారానికి తగినంత కారం వేసుకోవాలి. ఒక సగం చెంచా వేసిన. సరిపోను ఉప్పు కూడా వేసుకోవాలి. అంతా ఒకసారి కలిసేటట్టు ఈ నూనెలో మంచిగా కొద్దిగా గోలాలి ఇదంతా. ఇది ఇప్పుడు దగ్గరికి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా దగ్గరికి రావాలి అంతా కూడా మంచిగా. ఇది ఇప్పుడు ఇందులో వేసుకుందాము. కొంచెం చల్లగా అయినాక వేసుకోవాలి. ఇట్లా చల్లగా అయినాక వేసుకున్నాక ఈ గోధుమ పిండి ఉంది కదా ఇందులోనే వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా కలుపుకోవాలి. చూడాలి, ఫస్ట్ అయితే వాటర్ పోసుకోవద్దు, కలుపుకున్నాక అవసరమైతే పోసుకోవాలి. మనం పిండి అయితే ఎంత తీసుకుంటామో ఈ బంగాళదుంప కూడా అంత తీసుకోవాలి. 1 కప్పు పిండికి 1 కప్పు ఉడకబెట్టుకున్నాక ఇది కూడా 1 కప్పు కావాలి. ఈ బంగాళదుంప మేమైతే ఆలుగడ్డ అంటాము. ఈ ఆలుగడ్డ కూడా 1 కప్పు కావాలి. మనం ఉడికించుకున్నాక
అప్పుడైతేనే సరిపోద్ది. ఇందులో వాటర్ పోయవలసిన అవసరమే లేదు. నేను ఇప్పుడు పోయలేదు. చపాతీ పిండిలాగా ఇట్లా కలుపుకోవాలి. కొంచెం ఇందులో నూనె వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని కొద్దిగా 5 నిమిషాలు మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుందాము. మంచిగా ఇట్లా కలిసితట్టు కలుపుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుందాము. ఇది 5 నిమిషాలు నానినాక మూత తీసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక చపాతీ పిండి మనం ఎంతైతే చపాతీ చేసుకుంటామో అంత పిండి తీసుకొని ఇట్లా చేసుకోవాలి. మనము ఇంట్లో ఏం కూర లేనప్పుడు ఇట్లా చేసుకోవచ్చు. మనం కూర వండుకునే ఓపిక లేనప్పుడైనా, మన ఇంట్లో కూర లేనప్పుడైనా ఇట్లా చపాతీ చేసుకుంటే ఈ చపాతీకి కూర ఏం అవసరం ఉండదు. ఇట్లా చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. 10 నిమిషాల పని. పిండి వేసుకొని చపాతీ చేసుకోవడమే. ఇట్లా చపాతీ చేసుకుంటే అయిపోద్ది. చపాతీ చేసుకొని కొంచెము నూనె తీసుకొని ఇట్లా అప్లై చేసుకొని మడత వేసుకోవాలి. ఇట్లా మడత వేసుకొని ఇట్లా మడత చపాతీ చేసుకోవాలి. ఏ పొర కాపొర తీసుకొని తినొచ్చు. పొంగుతుంది, చాలా బాగుంటుంది. ఇట్లా కొంచెం మందమే చేసుకోవాలి చపాతీ. మందం చేసుకుంటేనే ఇది పొంగుతుంది. అన్ని సైడ్లు కూడా అంతా ఒకలాగా వచ్చేటట్టు ఇట్లా చేసుకోవాలి. ఒక కాడ మందము, ఒక కాడ పలసగా కాకుండా ఇట్లా చేసుకోవాలి. ఇట్లా అంతటా కూడా ఇట్లా చేసుకోవాలి. ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేన మీద కొంచెం నూనె వేసుకొని ఇదే చపాతీతో ఇట్లా రాసుకోవాలి. నేనైతే ఏ ప్లాస్టిక్ ఇది ఈ నూనె ఇట్లా అప్లై చేస్తాను. దీనికి చపాతీతోటే ఇట్లా అనుకున్నాం అనుకోండి, అనుకుంటే అదే అటు ఇటు కదులుతుంది. ఇప్పుడు కొంచెం పైన నూనె వేసుకోవాలి. వేసుకొని మనము ఇట్లా అంటే ఈ చపాతీ ఇట్లా పొంగుతుంది. ఇదిగో ఇట్లా పొంగుతుంది. రెండో సైడ్ వేసుకోవాలి. రెండో సైడ్ వేసుకున్నాక కూడా మనం ఇట్లా దీనిపైన ఇట్లా అంటే ఈ సైడ్ కూడా పొంగుతుంది చపాతీ. ఈ చపాతీ అన్ని సైడ్లు మంచిగా గాలితట్టు కాల్చుకోవాలి. చూసారు కదా, చపాతీ అయితే ఇట్లా పొంగుతుంది. అంతా కూడా ఇట్లా పొంగుతుంది.
చూసారు కదా, ఇట్లా గాలినాక తీసుకోవాలి చపాతి. ఇది ఒక్క సైడ్ కొంచెం మాడిపోయింది, ఏం కాదు, ఎక్కువ ఏం కాదు. ఇంకోటి కూడా చేద్దాము. సేమ్ మళ్ళీ కొంచెం నూనె వేసుకొని చపాతి వేసుకోవాలి. వేసుకొని చపాతీని ఎక్కువసేపు కాలకుండా తీసుకొని రెండో సైడ్ వేసుకోవాలి. సేమ్ మళ్ళీ ఇట్లనే పైన ఇట్లా నొక్కినామనుకోండి, ఇట్లా పొంగుతుంది చపాతి. రెండు సైడ్లు కూడా ఇట్లా ఈ కలర్కి వచ్చేదాకా కాలాలి. ఇట్లా రెండు సైడ్లు కూడా ఇట్టే కాలాలి. ఇప్పుడు ఇది తీసుకుందాము. అన్నీ కూడా ఇట్నే చేసుకోవాలి అయిపోయేదాకా. స్టవ్ సిమ్లో పెట్టుకొని అన్నీ కూడా ఈ కలర్కి వచ్చేదాకా కాల్చుకోవాలి చపాతీ. ఈ కలర్కి వస్తే సరిపోద్ది. బంగాళదుంపతో చపాతీ చేయడం అయితే అయిపోయిందండి. ఇట్లుంటుంది. 1 కప్పు చిన్న సైజు 3 బంగాళదుంప, 5 చపాతీలు అయినాయి మెత్తగా. ఇట్లుంటాయి. ఏ కర్రీ అవసరం లేదు, ఇట్లనే తినేయచ్చు. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. ఏ పొర కాపొరే తీసుకోవచ్చు. ఇట్లా చాలా టేస్ట్గా ఉంటాయి. అప్పుడప్పుడే చేసుకోవచ్చు. మన ఇంట్లో బంగాళదుంప గోధుమ పిండి ఉంటే సరిపోద్ది అంతే. ఇట్లా పొరలు పొరలు తీసుకొని తినచ్చు అన్నీ కూడా. ఇట్లా తీసుకొని తినచ్చు ఏ పొర కాపొర. చూసారు కదా, మెత్తగా ఇట్లుంటుంది చపాతి. చాలా టేస్ట్గా మెత్తగా ఉంటుంది. ఇష్టంగా తినచ్చు ఈ చపాతి అయితే. చూసారు కదా, ఇట్లా చేసుకోండి. మీకు నచ్చితే కాదు, నచ్చుతుంది కంపల్సరీ. ఇది ఎట్లా చేసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళి వీడియో చూడండి, చూసి మీరు కూడా చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే మనకు కూర వండుకునే ఓపిక లేకున్నా, ఇంట్లో కూర లేకున్నా ఇట్లా చేసుకోండి. సరేనా? నేను ఏమేమి వేసి చేసినా, ఎట్లా చేసిన అన్నది వీడియో చివరి దాకా చూసి చేసుకోండి. బాయ్ అండి, ఉంటా మరి. ఈరోజు అయితే ఈ వంట ఇంకా ఎక్కువ ఏం చెప్పలేను. చూసారు కదా, చేసుకోండి. బాయ్ అండి, ఉంటా మరి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకోండి కంపల్సరీ. లైక్ చేసి కామెంట్ పెట్టి బెల్ కూడా నొక్కండి. బాయ్ అండి.